మన అభ్యర్థి బడుగు బలహీన వర్గాల బిడ్డ నీలం మధుముదిరాజు గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మన రేవంత్ అన్న నాయకత్వం. చాలా సంతోషం అన్న. ఈరోజు ఈ జనజాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ప్రియతమ నాయకులు, మన అందరి నాయకుడు రాహుల్ గాంధీ అన్న గారికి, అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి, బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులకు, అదేవిధంగా మన మెదక్ పార్లమెంటు నుంచి వచ్చిన వివిధ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు ఎంపీ చేసి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక పేదింటి బిడ్డకు అవకాశం కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇచ్చే పార్టీ, ప్రజలందరినీ కూడా అన్ని మతాలు అన్ని కులాలను సమానంగా ఇచ్చే పార్టీ. కాబట్టి మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డలాగుంటా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మన నాయకులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ అందరినీ కలుపుకోయే బిడ్డలాగుంటా మీకు మమ్మకమై ఉండి ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. మీ ఇంట్లో ఒక బిడ్డలాగా, మీ కొడుకులాగా అందుబాటులో ఉండే నాయకులాగా ఉంటా అని తెలియజేస్తున్నా. మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో 1వ నెంబర్, సీరియల్ నెంబర్ 1వ నెంబర్ చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు.